మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ నుంచి మీకు శుభములు తెలియచేయుచున్నాను. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. మరలా చదువుతున్నాను. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. దేవుని గుణలక్షణాలను చెప్తూ తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును అంటున్నాడు. యెహోవా ఉత్తముడు, ఆశ్రయదుర్గము, శ్రమయందు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. తన యందు నమ్మిక ఇంచిన వారిని ఆయన ఎరుగును అంటున్నాడు. నీకేమి కావలేనో నీ పరలోకపు తండ్రి ఎరుగును. నీకేమి కావలేనో నీ పరలోకపు తండ్రికి తెలియను. మన జీవితాలలో సమస్తము ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే, నీవు ఎరగనివి కూడా, నీ జీవితం గురించి నీవు ఎరగనివి కూడా ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది నీ సృష్టికర్త, నీ దేవుడు. ఆ దేవుడు ఉత్తముడు, శ్రమదినమందు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. మన జీవితాల్లో మన జీవితాల గురించి మనకంటే ఎక్కువగా ఎరిగిన వారు ఎవరుంటారు అని అంటే, అది నిన్ను సృష్టించిన నీ దేవుడు తప్ప మరొకరు కాదు. కాబట్టి ఆయన ఎరిగిన స్థితిలో, ఆయన మన జీవితాన్ని ఎరిగిన స్థితిలో మనం పొందుకునేటువంటి ధైర్యం, ప్రోత్సాహం అంతా ఇంత కాదు. అయితే ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనను ఆశ్రయదుర్గముగా చేసుకున్నప్పుడు, ప్రతి పరిస్థితిలో ఆయన మీద ఆధారపడినప్పుడు నిజంగా మనం ఎంతగానో ప్రోత్సహించబడతాం, ఎంతగానో ధైర్యాన్ని పొందుకుంటాం. మన సమస్యల్లో ఎవరైనా మనతో ఐడెంటిఫై అయితేనే మనం సంతోషిస్తాం. కానీ మన సమస్యలో ఐడెంటిఫై అవ్వటం మాత్రమే కాదు, మన సమస్య మొత్తం ఆయనకు తెలుసు. మన సమస్య తెలియటం మాత్రమే కాదు, ఆ సమస్యకు పరిష్కారం కూడా ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఆయనను బట్టి మనం ఎంతైనా పురికొల్పబడదగిన వారము, ఆయనను బట్టి ఎంతైనా మనం ప్రోత్సాహం పొందుకోదగిన వారం. అయితే ఆయన ఆశ్రయిస్తున్నామా? ఆయన ఆశ్రయించే క్రమంలో మనం ఎంతైనా ప్రోత్సాహాన్ని పొందుకుంటాం. నిన్ను ఎరిగిన దేవుడు, నన్ను ఎరిగిన దేవుడు, నీవు కలిగిన నీ దేవుడు, నిన్ను ఎరిగిన దేవుడు, నీ ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు. కాబట్టే సమయానుకూలంగా ఆయన నీకు సహాయం చేసే దేవుడుగా కూడా ఉండగలడు. ఆయన మాత్రమే. ఒకసారి ఆ వచనాన్ని నేను మరలా చదువుతున్నాను. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. తన యందు నమ్మిక ఇంచిన వారిని ఆయన ఎరుగును. అంతే, ఆయన యందు నమ్మిక ఉంచితే చాలు. మన జీవితాలను ఏ విధంగా మలుపు తిప్పబడుతుందో మనం ఊహించలేం. అయితే ఆయన యందు నమ్మిక ఉంచటం మనం నేర్చుకున్నప్పుడు తప్పక మనం ప్రోత్సాహకరంగా లేకపోతే ఆశీర్వాదకరంగా మన జీవితాలను నిర్మించుకునే వారంగా ఉన్నాం. ఎందుకనంటే ఆయన ఎరిగిన దేవుడు, మన ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు. ఆయన ఎరుకలో ఉన్న మనము ఎంతైనా ధన్యులం. అయితే ఆయన నమ్మవలసినంతగా, ఆయన మీద ఆధారపడవలసినంతగా ఆధారపడుతున్నామా లేదా అనేది మనం పరీక్షించుకుందాం. ప్రార్థన. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, నా దేవా, మమ్మలను ఎరిగిన దేవుడవు, మా ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడవు, మాకేమి కావాలినో ఎరిగిన దేవుడవు, సమస్తమును ఎరిగిన దేవుడవు. ఎంత గొప్ప ధన్యత ప్రభువా మాకు. అయితే ఈ క్రమంలో ప్రభువా, మేము మీ మీద ఆధారపడటం, మిమ్మల్ని నమ్మటం, ప్రతి పరిస్థితులలో మిమ్మల్ని నమ్మడం మాకు నేర్పించమని, అట్టి స్థితి మాకు ఆశీర్వాదకరం కనుక మీ మీద మాత్రమే ఆధారపడగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.